థ్యాంక్ యూ దోస్తులు ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. నా మనసులోని మాటలు మీ అందరి కోసం. నేను చెప్పాను కదండి ఇంతకుముందు పోస్ట్లో, నేను మా ఆయనతో కలిసి ఫస్ట్ టైం లాంగ్ ట్రైన్ జర్నీ చేస్తున్నాము. సో నాకు ఫస్ట్ టైం అండి, ట్రైన్ ఇంతవరకు నేను ఎక్కలేదు. సో నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. 6:30కి అయితే మేము ట్రైన్ ఎక్కేసాము. సో 6:30 నుంచి 10 వరకు మేము గాసిప్స్ అవి చేసుకుంటున్నాం. పిల్లలు లూడో ఆడుకున్నారు. మేము మా ఫ్యామిలీతో పాటు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి మంచిగా ఎంజాయ్మెంట్ చేశారనమాట ట్రైన్లో. అండ్ అక్కడ భోజనాలు 10:30కి అట్లా ట్రైన్లోనే మనకు భోజనాలు కూడా ఉంటాయి. సో భోజనాలు, టిఫిన్ కావాలంటే టిఫిన్, ఏదంటే అది ఉంటుందన్నమాట. ఇంకా బయట దిగాల్సిన అవసరం లేకుండా. సో మేము భోజనం అయితే చేసాము. భోజనం అయితే అట్లానే ఉంది. సో అంత ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఎవరైనా లాంగ్ ట్రైన్ జర్నీ చేసుకునే వాళ్ళైతే ఇంట్లోనే చేసుకొని వెళ్ళొచ్చు. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం కాబట్టి మేమేం ప్రిపేర్ చేసుకోలేదు. అండ్ నాకైతే నిద్ర అయితే పట్టలేదండి. చాలా అంటే భయమేసింది. ఫస్ట్ టైం అంతసేపు ట్రైన్లో ఉండడం అని అంటే నాకు ఎగ్జైట్మెంట్తో పాటు చాలా భయమేసింది. అందరు పడుకున్నారు, బట్ నేను ఒక్కదాన్నే మేల్కొని ఉన్నాను. అండ్ మార్నింగ్ ఎప్పుడైతుందో అని. అండ్ నెక్స్ట్ మార్నింగ్ కూడా నేనే ఫస్ట్ లేసాను. అందరు పడుకొనే ఉన్నారు. లేవగానే మనకి బ్రష్ చేసుకున్నాను. అండ్ నాకు టీ కావాలి కంపల్సరీ, టీ ఆర్ కాఫీ కంపల్సరీ కావాలి. సో నేను బ్రష్ చేసుకొని సీనరీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మా స్టేషన్ రావడానికి ఇంకా 1 అవర్ టైం ఉంది మాకు. సో అందుకని ఇంకా పిల్లల్ని కూడా మేము ఎవరిని లేపలేము. సో నేనైతే సీనరీని అయితే సూపర్ ఫన్గా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంత లాంగ్ ట్రైన్ జర్నీ ఫస్ట్ టైము మా ఫ్యామిలీ తోటి అండ్ అన్నయ్య వాళ్ళతోటి కలిసి వెళ్ళడం అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఒక్కొక్కరుగా లేస్తున్నారు. మా జిన్ను, రిక్కి ఇంకా లేపలేదనమాట, వాళ్ళు పడుకొనే ఉన్నారు. సో మా ట్రైన్ రావడానికి, మా డెస్టినేషన్ రావడానికి ఇంకా 1/2 అవర్ టైం ఉన్నాక పిల్లల్ని అందరినీ లేపి మా లగేజ్ అంతా సర్దుకున్నాము. అండ్ మా ఫ్రెండ్ కూడా లేచిందనమాట. తను కూడా బ్రష్ చేసుకొని మేమిద్దరం అయితే టీ తాగేసాము. టీ తాగేసి నెక్స్ట్ స్టేషన్ కోసము వెయిట్ చేస్తున్నాము. సో బయట అయితే సూపర్గా ఉంది సీనరీ. ఇంత లాంగ్ ట్రైన్ జర్నీస్ మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను అండ్ సుష్మా కలిసి టీ తాగేసాము. తర్వాత మా పిల్లలతోటి ఒక్కొక్క పిక్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మా అల్లుడు, కోడలు కూడా లేసారు. వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని చూస్తారంట. వాళ్ళ వీడియోస్ బాగుంటాయి, నేను లైక్ చేస్తా, మమ్మీ చూపిస్తుంది అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నారంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో మా అల్లుడు కమెంట్స్కి నేనైతే చాలా ఫిదా అయిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా కోడలు. అండ్ మేము ఫైనల్లీ మా డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామని అంటే మేము షిర్డీకి వెళ్తున్నామండి. మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ నాగర్సోల్కి ఉంటుందన్నమాట. సో మేము 6:30కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి వచ్చాము. సో నాగర్సోల్కి వచ్చాము. ఫైనలీ ఆ షిర్డీ సాయిబాబా పిలుపుతో మేము షిర్డీ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ శృతి క్రేజీ ముచ్చట్లు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Keep loving me, keep subscribe my YouTube channel Shruti's Crazy Muchatlu. Love you all.